హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయ నిలవ పచ్చడి పెట్టేసుకుందామా. ఈ సీజన్లో మనకి పండుమిరపకాయలు బాగా దొరుకుతాయి కదా, 1 కేజీ దాకా తీసుకోండి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకొని ఆరబెట్టేసుకోవాలి. దీంట్లో 250 గ్రాముల దాకా చింతపండుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 250 గ్రాముల దాకా కల్లుప్పుని వేసుకోండి. ఈ రెండింటిని కూడా మెత్తగా నూరుకోవాలండి. తర్వాత కొద్దిగా చింతపండులో మనం పండుమిరపకాయలు వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఇలా బాక్స్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని మళ్ళీ తీసి మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ అరకప్పు చిన్నులపాయలు కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ మెంతిపిండి, ఆవపిండి, అలాగే జీలకర్ర పొడిని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఉప్పు తగినంత చూసుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అండి. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని ఇలా తాలింపు పెట్టేసుకొని వేడివేడి అన్నంలో తినడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.